ఇరాన్లోని టెల్ అవీవ్ ప్రాంతంలో ఈరోజు యుఎస్ మరియు ఇజ్రాయెల్ చాలా చోట్ల బాంబు దాడులు జరిపాయి. సడన్ స్ట్రైక్ చేయడంతో ఇరాన్ సడన్గా ఆశ్చర్యపోయింది. కాకపోతే ఇది ముందస్తు హెచ్చరిక లేకుండా జరిగిన యుద్ధం అయితే కాదు. ఎందుకంటే అమెరికా ఎప్పటి నుంచో వార్న్ చేస్తూ వస్తుంది. ఇజ్రాయెల్కి ఇరాన్తో ఆల్రెడీ ఉన్న లాంగ్ స్టాండింగ్ యుద్ధం, పైగా ఇరానే న్యూక్లియర్ వెపన్తో తనపై జాట్ చేస్తుందనే భయంతో ముందస్తుగానే ఇరాన్ పైన ఇజ్రాయెల్ మరియు యుఎస్ అటాక్ చేశాయి. యుఎస్కి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం ఒక నైతిక మద్దతు అయితే, అంతేకాకుండా ఇరాన్పై తన యొక్క చమురు నిల్వలపై తన యొక్క ఆధిపత్యంపై గండి కొట్టాలనేది యుఎస్ యొక్క నిర్ణయం. సహజంగానే ఇజ్రాయెల్కి మద్దతు దేశమైన యుఎస్ఏ ఈ యుద్ధంలో పాల్గొనడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ టార్గెట్గా ఈ యొక్క దాడులు సాగాయి. బట్ ఖమేనీ ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాడని తెలుస్తుంది. ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే అమెరికా కొన్ని డీల్స్కి ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్స్ కానీ ఇరాన్ ఒప్పుకున్నట్టయితే ఆ ప్రాంతంలో మనం యుద్ధం లేకుండా ఒక శాంతిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇదే పరిస్థితులు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ పాక్ వారు, ఇరాన్ యుఎస్ వారు ఇవన్నీ కూడా కాంప్లికేట్గా అయ్యే ఛాన్స్ ఉంది.